మనం చూసాం మేనిఫెస్టోని ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్లా భావించి దానికి ఒక పవిత్రంగా ఈరోజు అమలు చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఎంతో చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్న ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. మనం భూతద్దంతో చూసినా కూడా 98.5% హామీలు నెరవేర్చిన ముఖ్యమంత్రిని మనం ఇంతవరకు చూడం. 4 ఏళ్ళలో తీసుకుంటే ఎన్నో అడ్డంకులు వచ్చాయి. ప్రతిపక్షాలు రకరకాలుగా ఇబ్బంది పెట్టారు. కోవిడ్ లాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా చిరునవ్వుతో ఎదుర్కొని ప్రజలకి అన్ని రకాలుగా ఇచ్చిన హామీల్ని ఈరోజు నెరవేర్చారు. మనం తీసుకుంటే ఎంతో పారదర్శకంగా తన పరిపాలన మనం చూస్తూ ఉంటాం. చాలా మంది చెప్తూ ఉంటారు సంక్షేమం చేశామని, కానీ ఆ సంక్షేమంలో పారదర్శకతను చూపించారు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే 4 బిల్డింగ్లు కట్టి అభివృద్ధి అని చాలా మంది చెప్తూ ఉంటారు, కానీ ఆ అభివృద్ధి 4 తరాలకు సరిపోయేట్టుగా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పరిపాలించారు. అలాగే పేదలకి 2,10,000 కోట్ల రూపాయలను అత్యంత పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా సాచురేషన్ మోడ్లో ప్రజలకు అందించిన గొప్ప ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత చక్కటి పరిపాలన ఇచ్చిన జగనన్న పాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. 4 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు జగనన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఒక మహిళగా జగనన్న పాలనలో మహిళా సంక్షేమం కోసం, మహిళా సాధికారత కోసం, మహిళా రక్షణ కోసం జగనన్న చేపట్టిన చర్యలకు హ్యాట్సాప్ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నిన్న చూసాం అమరావతిలో పట్టాల పండగ జరిగింది. అమరావతి కోవచ్చు. అలాగే మహిళలు నిన్న మీటింగ్ నడిచొస్తూ ఉంటే అది పట్టాల కోసం వస్తున్నట్టుగా లేదు, చంద్రబాబు నాయుడు మీద దండెత్తొస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో కేవలం 1 సెంటు భూమి కూడా మహిళలకు ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాంటిది అమరావతి ప్రాంతంలో 51,000 పట్టాలు ఇవ్వకుండా కోర్టులకు వెళ్ళి అడ్డుకోవడానికి ట్రై చేశారు. మహిళా ద్రోహిగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోయారు. ఇలాంటి వాళ్ళందరినీ చిరునవ్వుతో ఎదుర్కొన్నారు జగనన్న. మహిళా సంక్షేమం కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో పాటుపడ్డారు. ఖచ్చితంగా అమరావతి మహిళలే కాదు, రాష్ట్రంలో ఉన్న పట్టాలు అందుకుంటున్న 31 లక్షల మంది రైతులు, మహిళలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కట్టే ఇంటి పునాదుల్లో చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను. అమరావతిలో నిన్ననే పట్టాల పండుగ జరిగితే ఈ రోజు నుంచి మహానాడు రాజమండ్రిలో చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. అసలు అది మహానాడు కాదు, అది మహానటుల నాడు. ఎందుకంటే అబద్ధాలను అలవాకుగా వల్లించే వేదిక మహానాడు. ఎందుకంటే ఆ మహానాడుని సారథ్యం వహిస్తున్న మహానటుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత నటుడో నేను చెప్పడం కాదు, అతని మామైన ఎన్టీ రామారావు గారే ఆ రోజు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్ప నటుడో. అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు మినీ మహానాడుల తీర్మానాలు పెడుతున్నాము అనేసి. అసలు తీర్మానాలు, మేనిఫెస్టో ఇలాంటి మాటలు మాట్లాడే అర్హత మీకు ఉందా? మినీ మేనిఫెస్టో అంట. మేనిఫెస్టో మాట్లాడే పేరెత్తే అర్హత మీకుందా? అసలు కొత్త మేనిఫెస్టో పెట్టే ముందు పాత మేనిఫెస్టో సంగతి మీరు చెప్పండి. 14 టైంలో మీరు ఒక మేనిఫెస్టో తెచ్చి దాని వెబ్సైట్లోంచి 19 వరకు మీరు పరిపాలించారు. 14లో చాలా మేనిఫెస్టోలో చాలా తీర్మానాలు చేశారు. అవన్నీ నెరవేర్చలేదు కాబట్టి ముందు 5 కోట్ల మంది ప్రజలని క్షమించమని కోరుతూ తీర్మానం మొదటి తీర్మానంగా పెట్టండి. అలాగే 87,600 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 60% ఉన్న రైతాంగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మోసం చేశారు. వాళ్ళకి క్షమించమని కోరుతూ రెండో తీర్మానం పెట్టండి. అలాగే 14,200 కోట్లు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా 80,000 మంది మహిళలకి మీరు మోసం చేశారు. వాళ్ళని క్షమించమని కోరుతూ మీరు మూడవ తీర్మానం పెట్టండి. 80 లక్షల మంది డ్వాక్రా మహిళలకు క్షమించమని కోరుతూ మీరు మూడవ తీర్మానం పెట్టండి. అలాగే మనం చూసాం ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, మోసం చేశారు కదా. వాళ్ళు 1,50,00,000 కుటుంబాలకి క్షమించమని కోరుతూ ఇంకో తీర్మానం పెట్టండి.
అలాగే తీసుకుంటే మనకి హైదరాబాదు 10 సంవత్సరాలు రాజధానిగా ఉండాలని కేంద్రం అప్పుడు విభజన సమయంలో చెప్పింది. కానీ ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోవడంతో పారిపోయి వచ్చేశారు. దానికి క్షమాపణ కోరుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ కోరుతూ ఒక తీర్మానం పెట్టండి. అలాగే తీసుకుంటే ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజే చాలు అని చెప్పి కమిషన్స్ కోసం ఒప్పేసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు. దానికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని క్షమించమని కోరుతూ ఒక తీర్మానం పెట్టండి. అలాగే తీసుకుంటే మోడీ గారు ఆ రోజు చెప్పారు, పోలవరంని చంద్రబాబు నాయుడు గారు ఏటీఎంలా మార్చేసుకున్నారు, తన అవినీతికి వాడుకున్నారు అని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు అవినీతి ఆలోచనల వల్లే ఈ రోజు పోలవరం లేట్ అయింది. అందువల్ల వ్యవసాయ రంగంలో తీసుకుంటే వ్యవసాయానికి పెద్దపీట వేసి ఈ రోజు రైతు దర్జాగా కాలర్ ఎగరేసుకుని నడిచే పరిస్థితిని కల్పించడమే కాకుండా రైతు కాళ్ళ దగ్గరికే అన్ని అందేట్టుగా ఆర్బీకేలను ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూసాం. ఈ రోజు ఆర్బీకేల్ని దేశమంతా ఆదర్శంగా తీసుకుని వాళ్ళ రాష్ట్రాల్లో పెట్టుకోవడానికి ప్రణాళికలు రచించుకునే పరిస్థితి ఈ రోజు మన దేశంలో ఉంది. అంత గొప్పగా ఆర్బీకేలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోజు ఏ గ్రామానికి వెళ్ళినా మనం చూస్తూ ఉన్నాం. ఒక వెల్నెస్ సెంటర్లు అయితేనేమి, అలాగే ఆర్బీకేలు, అలాగే తీసుకుంటే డిజిటల్ లైబ్రరీలు, అన్ని రకాలుగా విలేజ్ క్లినిక్స్, అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ సచివాలయాలతో సహా మనకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు, మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్న పరిస్థితి. ఇలాంటి బడుగు బలహీన వర్గాలకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుల కంటే జగనన్న ఇచ్చిన హక్కులు, జగనన్న ఇచ్చిన పదవులు ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు మహిళలకు తీసుకుంటే మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా చేయలేని పథకాలు, చేయలేని సంక్షేమ కార్యక్రమాలు, ఇవ్వని పదవుల్ని ఈ రోజు జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఇవ్వడం మనం చూసాం. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాధికారంలో ఉన్నత స్థానంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్కడికి అటెండ్ అయ్యారు, చాలా మంది అవుతారు, రేపు అవుతారు. వాళ్ళందరిలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా జగనన్న తాలూకా సంక్షేమ పథకాలు లబ్ధిదారులుగా ఉన్న పరిస్థితి. వాళ్ళని చేయి పైకెత్తమని చెప్పండి. ఎవరైనా అర్హులై ఉండి కూడా పథకాలు అందలేదు అని ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయరు. ఎందుకంటే జగనన్న ప్రాంతం చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు, కనీసం పార్టీలు కూడా చూడకుండా పారదర్శకంగా సాచురేషన్ మోడ్ లో ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జగనన్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధిదారులైన వాళ్ళందరూ కూడా ఈ రోజు జగనన్నకి మద్దతు తెలపడానికి, రానున్న ఎన్నికల్లో జగనన్నకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు మహానాడులో చివరి మహానాడు ఇది. ఎందుకంటే